మండలంలో మా పార్టీ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి అన్న వాళ్ళ అబ్బాయి చెన్నారెడ్డి స్టేట్ వైఎస్ఆర్ యూత్ ఇంగులో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేస్తూ ఉన్నాడు. రాత్రి 7 మాకు 8వ తారీఖు డిఎస్సి లీక్ దాని మీద దీక్షా కార్యక్రమం పెట్టుకోవడానికి పర్మిషన్ కోసం స్టేషన్కి పోయి మాట్లాడి అంతా కోఆర్డినేషన్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే కారుతో కొట్టి కారం జల్లి నిర్దాక్షిణంగా చంపిన పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పటికే దానికి సంబంధించిన అనుమానితులందరూ కూడా చాలామంది తెలిసిన పరిస్థితిలో రాత్రి డిఎస్పీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. దీన్ని ఎప్పటి నుంచి కొంచెం వెక్కి వేస్తూ ఉన్నారు, దీని వెనక ఎవరున్నారు, ఖచ్చితంగా అది తేల్చాల్సిన అవసరం ఉంది. దాన్ని తేల్చాలి. చాలా బాధాకర విషయం, ఎందుకంటే చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా పార్టీ కార్యక్రమాలు ఉంటే చెన్నారెడ్డి బాగా యాక్టివ్ పనిచేస్తాడు. చాలా బాధేసే విషయం. అకారణంగా అన్యాయంగా 2 చిన్నపిల్లలు ఇప్పుడు కాపు కాసి చంపేంత అక్కడున్న ఇన్సిడెంట్లు కూడా ఏం లేవు. కానీ కావాలని వాడు రాజకీయంగా ఎదుగుతున్నాడనే అక్కుశతోటి ఈరోజు కావాలనే చేసిన పరిస్థితి. దీని వెనక ఎవరున్నా కూడా కన్సల్ట్ డిఎస్పీ ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడుతున్నా. తేల్చాలి ఖచ్చితంగా. ఇమీడియట్గా ఈ కుట్ర కోణం ఏముందో, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు ఉన్నారో తేల్చాలని మేము డిమాండ్ చేస్తాం.